ఏమండి, మీలో ఎప్పుడు ఏ పాపం చేయనటువంటి వాడు ఎవడన్నా రాయమంటే ఒక్కడ కూడా లేకపోడండి. యేసు ప్రభుకి ఎవడో ఒకళ్ళిద్దరు మిగిలినట్టు ఉన్నారు. బోధకుడానికి మెరుగా నా టక్కకి ఎక్కేసుకుని బడాయికి వస్తారు యేసు ప్రభుకి వచ్చి. ఓహో వీళ్ళు ఇంకా చేయలేదు అనుకుని వాళ్ళ చూసి యేసు ప్రభు అలాగూ నేల ముట్టుకొంగి ఏదో ఒక అక్షరం రాశాడండి. ఆయన రాసిన ఒక్క అక్షరం ఎవడు పాపం వాడు కనపడింది. అంతులేరు ఒక్కడ కూడా. దెబ్బకు మొత్తం ఎటువులు వారిపోయారు. అప్పుడు యేసు ప్రభు వారు వచ్చి ఆమె దగ్గరకు వచ్చి, చెయ్యి పాపిష్టి మొహం దానే, ఏ ముఖం పెట్టినా ఎదురు కూర్చున్నావు అన్నాడండి. అనలేదా? ఏమన్నాడు పెద్దగా? అమ్మా, వ్యభిచారుల పట్టబడి ఒక స్త్రీని అమ్మ అనిపించే సంస్కారవంతుడి నజరైడని యేసు. దేవుడికి స్తోత్రం. వ్యభిచారుల పట్టబడి స్త్రీ అటువంటి జనం రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు, కానీ ఆమె అమ్మ అనిపించేటువంటి సంస్కారం ఎక్కడ దొరుకుతాడు దేవుడు? ఎక్కడ దొరుకుతాడు దేవుడు? వ్యభిచారుల పట్టబడి ఒక స్త్రీని నలుగురు మాట ఎన్ని మాటలు మాట్లాడతారు, ఎన్ని కోతలకు వస్తారు, నోటు కూర్చొని మాట్లాడతారు, కనీసం మర్యాద కూడా లేకుండా మాట్లాడతారే. కానీ కళ్ళ ముందు వ్యభిచారుల పట్టబడి తెలిసి కూడా అమ్మ అనిపించి సంస్కారంగా మాట్లాడంటే ఆ రక్తమేగా మనం కడిగింది, ఆ రక్తమేగా మనం ఒప్పుకుంది, ఆ యేసు రక్తంలోనే మనం కడగబడింది. కాబట్టి అదే రక్తం పంచుకుంటే మనం ఒకవేళ అదే పొజిషన్ ఎవడన్నా ఉంటే ఎన్ని మాట్లాడతామండి, ఎలాగ మాట్లాడతామండి? ఇదేనా సంస్కారం అంటే? ఇదేనా దేవుడు వాక్యం నేర్త సంస్కారం? తల్లి తెలుసు తెలియకు ఇద్దరు తప్పుడు మార్గం వాక్యం చెప్తా ఉంటే ఒక మాట అన్నాను, అలాగే మరి వ్యభిచారం చేసే వాళ్ళు ఎలా మాట్లాడాలి అని అంటారా? అంత ఎందుకండి? ఇప్పుడు దేవుని యొక్క సేవకుడు ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, నన్ను పిలిపించాడు. దేనికి పిలిపించావా? నన్ను నువ్వే చెప్పంటావా? వాక్యం చెప్పడానికి పిలిపించావుగా. రాగానే మైకు తీసుకుని ఓ ఈ తాగుబోతు అన్నాను అనుకోండి, ఏమంటారు? అబ్బో ఈడు గుంటూరు నుంచి వచ్చి చెప్పాలంట తాగుపోతాను అంటాకి. ఏమంటే తాగుపోతాను గుంటూరు నుంచి రావడం ఎందుకు నాకు తెలియదు అంటండి. పోనీ మైకు తీసుకుని ఓ ఈ విచారి అని అనుకోండి, అబ్బో రవీంద్ర కూడా చెప్పాలి మనకి వ్యభిచారం గురించి. ఏమంటే గుంటూరు నుంచి వచ్చి నేనేంటంటే వచ్చి వ్యభిచారిని దొంగని ఏమంటే తాగుబోతని చెప్పటాక నేను వచ్చింది. ఆ మాట చెప్పటాక నేనేది కానీ అంత దూరం వచ్చి ఆ మాట నేను లక్షలు ఖర్చు పెట్టాం తల్లిగా. అక్కడి నుంచి ఏడాకి ఎందుకు వచ్చో తెలుసా? తెలుసో తెలియక తప్పుడు మార్గంలో వెళ్తున్న వ్యక్తుల్ని ఏ మాట చెబితే మంచి మార్గంలోకి వస్తారో అదే సువార్త అంటే. చాలా కష్టంగా ఉంది అబ్బా. దేవుని యొక్క మాట యేసుక్రీస్తు ప్రభువారు చక్కని మాట మాట్లాడారు. అగ్ని వంటి మాట ఏమంటే తెలుసా? అమ్మా ఇక మీదట పాపము. ఆ మాటకి చరిత్రలో నిలిచిపోయిందండి ఆమె జీవితం. అసలు ఆ మాటలో ఆ హృదయాన్ని మండించేటట్టుగా ఏముందండి ఈ రోజున? ఆ యేసు మాట్లాడే దా మాట అగ్ని వంటి మాట అన్నాడే. అగ్ని వంటి ఆ మాట ఏముందో తెలుసా అండి? ఆ అమ్మాయిని అన్నాడు, అమ్మా ఇక మీద నువ్వు పాపము చేయకు అన్నాడు. ఏమర్థమైంది చెప్పండి రావుకి? ఎందుకంటే తల్లిగా నీ మీద రాళ్ళు ఎత్తాకొచ్చారే, ఏ రాళ్ళు అని అన్నాడు. ఒక్క లేడు ప్రభు అని అన్నాడు. అంటే నీకు అర్థమేంటి తెలుసమ్మా? నువ్వేమో దొరికావు, వాళ్ళేమో దొరకలేదు. అది తేడా. మీకు మ్యాటర్ అర్థమైందా? వాడు పాపం చేస్తాడు, నువ్వేమో పాపంలో దొరికావు, వాళ్ళేమో దొరకలా. మీరేమో దొరికిన దొంగలు, మనమేమో. మ్యాటర్ అర్థమైందండి? కాబట్టి రాయబడి ఒక్కలేకపోయాడు. వాళ్ళు నీ మాట చెప్పగానే ఒక్కడ కూడా లేకుండా వెళ్ళిపోయాడే. అలాంటి వాళ్ళ చేత నువ్వు మాట పడిదంటారు బంగారం. తల్లి బతికినంత కాలం పౌరుషంగా రోషంగా బతికి సాక్షిగా నిలబడమని చెప్పాడు. దేవుడికి మహిమ కలుగునుగా. ఇక మీద పాపం చేయకోనన్నాడండి. తల్లి దేవుని యొక్క వాక్యం అగ్గి వంటి మాట. ఈరోజు ఆ దేవుడి మాట మనకు వచ్చింది, దేవుడు మనకు అప్పగించింది. వెళ్తున్నటువంటి వ్యక్తుల్లో ఎవరి కాల బిడ్డలు కానీ పెద్దలు కానీ చిన్నలు కానీ ఏదో ఒక విధముగా తెలుసు తెలియకో తప్పుడు మార్గం నడుస్తూ ఉంటే ఏ మాట చెబితే వాళ్ళ మార్గంలోకి వస్తారు. ఏ వాక్యం ద్వారా పట్టబడవచ్చు, ఏ వాక్యం వాళ్ళు సరిచేయచ్చు. ఇదేనండి సువార్త అంటే. ఆయన నీ కొరకు మరణించాడు, ఆయన నీ కొరకు తిరిగి లేచాడు, ఆయన సజీవుడే లేచాడు. మరణాన్ని బద్దలు కొట్టి తిరిగి లేచింది మన అగ్నిగుణం నెట్టడానికి కాదండి, మన అగ్నిగుణం పాలు చేయటం కాదండి. అగ్నిగుణం పోతున్న వ్యక్తుల్ని ఆ సువార్త ద్వారా పట్టి అగ్నిగుణం తప్పిస్తాడు. నిత్య జీవం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అగ్ని వంటి మాటలతో హృదయాలు మండించేదిగా ఉండాలి. 2 విషయాలు చెప్పా. నెంబర్ 1, మొట్టమొదటి విషయము అగ్ని వంటి మహాశ్రమలో నేను మీకు తోడుగా ఉంటాను. అనగా అగ్నిలోని ఎలాగో మాట్లాడాడు. అగ్ని వంటి శ్రమలో ఇశ్రాయేలు ఉన్నారు, నువ్వు వెళ్ళి వాళ్ళని తీసుకురని చెప్పాడు. శ్రమలకు నేను మధ్యలో మీకు తోడుగా ఉంటానని చెప్పాడు. రెండో విషయం చెప్తాడు తెలుసా అండి? ఈ అగ్ని అనేటువంటి దేవుడు పోచింది నా మాట అగ్ని వంటిది కాదా అని అన్నాడు. అనగా దేవుడి యొక్క మాట అగ్ని లాంటి మాట. పాపంతో నిండిపోయిన మన హృదయాల్లో ఆ దేవుడి మాట ఎప్పుడైతే ప్రకటిస్తామో ఆ పాపము దహించబడి దేవుడి మాటకు లోబడతాం. కాబట్టి రాత్రి కాలంలో ఒకళ్ళు తెలుసో తెలియకో పొరపాటు చేస్తున్నా, ప్రభుతో పట్టబడి కూడా జారిపోయినా నువ్వు దిగులు పడి నా బతికింతే నా జీవితం ఇంతే అనుకునే అవసరం లేదండి.
దేవుడి యొక్క మాట నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను కనికరించే దేవుడు, నిన్ను కరుణించే దేవుడు నిశ్చయంగా నీకు సహాయం చేసి అంతవరకు నిన్ను విడవకుండా తన మాట నీకు తోడుగా ఉంచే దేవుడు మనకున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అగ్ని వంటి మాటలు ఆయన మన నోట పెట్టారు కనుక ఆ మాటలను ఇతరులతో మనం నేర్చుకుంటే ఆ మాటల్ని ఇతరులకు ప్రకటించడం వల్ల అగ్ని వంటి మాటలు ఎదుటివాడి గుండెలు ప్రకంపనలు తీసుకుని వస్తాయి. అర్థవుతుందా? కాబట్టి అగ్ని వంటి మాట మీకు గుర్తునే ఉంటుంది. లోకాసు వార్తలు యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణ పొందాలు జరిగిన తర్వాత ఒక సన్నివేశం జరిగిందని. ఎమ్మాయి మార్గం గుండా ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు. గుర్తుందండి? మా గుర్తుంది, మీ సంగతి చెబుతున్నా, మీకు గుర్తునే ఉంటుంది. వెళ్తూ ఉండగా యేసు ప్రభు వాళ్ళకి తోడుగా పక్కనే వచ్చాడండి. యేసు పక్కనే వస్తూ మనం మాట్లాడుతున్నా కానీ వాళ్ళకి పట్టించుకోలేదు, అర్థం కాలేదు. కానీ ఆ తర్వాత భోజనం చేసే సమయానికి యేసు ప్రభు వారి చేతికి ఒక రొట్టె తీసుకుని ఇచ్చారండి. ఎప్పుడైతే ఆయన ఒక రొట్టె ఇచ్చి ఒక చేపను కాల్చి ఇచ్చారో వాళ్ళ హృదయంలో ఏమని తెలుసండి, ఒక్కసారిగా తెరవబడి రే రే యాకోబా, ఇందాక మన ఇద్దరం వస్తున్నప్పుడు ఆయన మాట్లాడాను. అప్పుడు ఏమంటే వెంటరా హృదయాలు మండుకొన్నాయని అన్నాడు. అనగా యేసయ్య మన పక్కన నడుస్తూ ఆయన మాట్లాడుతుంటే మన హృదయాలు మండిపోతూ ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హృదయాలు మండించాడు దేవుడు ఆయన. కాబట్టి మనము కూడా ఆ వాక్యమును ఇతరుల హృదయాల్లో మండించి అనేక మంది పాపం నుంచి బయటికి రావడానికి మార్గం సరళం చేయాలి. ఆఖరి మంటకు ఆఖరి మాట అనగానే మొఖాలు 100 క్యాండిల్ పొడిపిండి తెలుగుతూ ఉంటాయి. మీరు కావాలంటే లైట్లైన్ ఆపండి. ఆఖరి మాట అనగానే ఆఖరి మాట అంటానయా అంటారు. అదే ఇంకొక అరగంట చెబుతానంటే పెట్రోల్ మార్క్స్ లైట్లాగా కురిగిపోతూ ఉంటారు. అందుకని అప్పుడప్పుడు ఆఖరి మాట అంటాం నవ్వుతాము పోడా అన్నాకంటే మీకు మూడిందిగా వండవాకి చెప్పిన దాకా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అర్థమైందండి? మూడో విషయం, అగ్నిని దేవుడు దేవునితో పోల్చి చెప్పాడు మీకు తెలియాలి కదా. పరిశుద్ధ గ్రంథము అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు అగ్నిని కనపడటం వల్ల అగ్ని వల్ల ఏమి నేర్పిస్తున్నాడో, అగ్ని మనలో నుంచి దేవుడు మోషేతో మాట్లాడటం వల్ల ఏమి నేర్పిస్తున్నాడో 3వ పాట చదవండి ఒకసారి. మరియు అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగింపబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలుగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్ని భాషలతో మాట్లాడసాగి 120 మంది ప్రార్థనా గదిలో ఉన్నప్పుడు జరిగిన సందర్భం అండి. యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణము పునరుద్ధానం జరిగిన తర్వాత పెంతెకొస్తు పండుగ దినం వచ్చింది. 50వ దినము పెంతెకొస్తు పండుగ దినం నాడు పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళ మీదకి వచ్చినప్పుడు ఎలా వచ్చాడండి? పరిశుద్ధాత్మ అపోస్తుల మీదకి వచ్చినప్పుడు మేడగది మీదకి ఏ రూపంలో వచ్చారండి? నువ్వే చెప్పరా బాబు, పెద్ద వచ్చి ఒక గుంటూరు జరగదెత్తానని చెప్పేసావు. అన్నీ తెలిసి వచ్చాడు, తెలుసుకోవడానికి వచ్చాడు వీడు. అలా అనుకుంటారు మనసులో, బయటపడరు. అయితే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు ఎలా వచ్చిందని రాశాడండి? అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడి వాళ్ళందరి మీద రాళ్ళగా రాసేది కదండి. ఇప్పుడు యేసుక్రీస్తు పవర్ బాప్తిసం పొంది ఒడ్డు మీదకి రాగానే పరిశుద్ధాత్మ ఎలా వచ్చాడండి? పావురం ఆకారంలో వచ్చాడు. బోలు తెలిసిపోతుంది మీకు అసలు. వండి పరలోకానికి పోతాడు, లాభేవాడు లేడు. యేసు ప్రభు మీద పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పావురం ఆకారంలో వచ్చింది. అపోస్తుల మీదకి వచ్చినప్పుడు ఎందుకని? ఏమండి? యేసు ప్రభు మీదకి తప్ప మరి ఎవరి మీదకి పరిశుద్ధాత్మ పావురం ఆకారం రాలా. కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు అగ్ని స్వరూపంలో నుంచి రావటం కూడా నీకు నాకు రాత్రికాలం ఒక చిన్న విషయం చెప్తా, ఒక మాట గుర్చేస్తా. అసలు పరిశుద్ధాత్మ ఎందుకు చెప్పండి వీళ్ళకి? అపోస్తుల మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది కదా, ఇప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని స్వరంలో వచ్చింది. అగ్నిసుకోండి పరిశుద్ధాత్మ దేవుడు అని అనుకుందాం. అసలు పరిశుద్ధాత్మ అవసరం ఏమొచ్చింది వీళ్ళకి? ఎందుకు పరిశుద్ధాత్మ అపోస్తుల మీదకి దిగి రావాల్సి వచ్చింది? ఎందుకు రావాల్సి వచ్చిందంటే చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం రాసి ఉంటుంది ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అవసరం ఉందో. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై చెప్పండి. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ ఎందుకని చెప్పండి? పరిశుద్ధాత్మ ఎందుకండి? అయ్యా పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు అన్నాడు. రెండోది ఏమంటే తెలుసా? మీరు భూదిగంతములకు యూదయ సమరయ ప్రాంతాలు అన్నిటికీ నాకు సాక్షులై ఉంటారు అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, యేసుని గురించి సాక్ష్యం చెప్పాలంటే ఎవరు కావాలి మనకి? పరిశుద్ధాత్మ అగ్ని కావాలి. పరిశుద్ధాత్మ అగ్ని లేకపోతే యేసుని గురించి సాక్ష్యం చెప్పడం మన వల్ల కూడా కాని పని. అర్థమైందండి? అంతేకాదు, పరిశుద్ధాత్మ లేకోకుండా నువ్వు యేసు అనే మాట ఎంత ప్రకటించినా అద్భుతాలు జరగవండి, ఖచ్చితంగా జరగదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ వలనే ఒకడు యేసు ప్రభువుని ఒప్పుకోగలుగుతాడు. అర్థమైతే సాపట్లో, అర్థం కాబట్టి సాపట్లే.
మీరు అన్ని దేశాలు అనే ప్రాంతాలకు వెళ్ళాలి కనుక పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు అని అన్నారు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ వల్ల పూర్తిగా అంతా మీరు సాక్షులై ఉంటారన్నారు. అనగా యేసుని గురించి జనముకు సాక్ష్యం చెప్పాలంటే మన మీద ఎవరు ఉండాలండి? పరిశుద్ధాత్మ అగ్ని ఉండాలి. ఇప్పుడు నేను అనుకున్నాం, ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ అగ్ని ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మోషే కదా అగ్ని చూపించింది, రైట్ అనుకుందాం. మోషే నోట మాట దేవుడు వాక్యం పెడతారని చెప్పాడు, శ్రమలో నుంచి విడిపించుకోవాలని చెప్పాడు. ఎందుకు మోషేకి పరిశుద్ధాత్మ ఎందుకండి? మోషేకి అగ్ని అనేది చూపించాడు కదా, పరిశుద్ధాత్మ మనకు కావాలి కొత్త నిబంధన భక్తులకి. మరి పాత నిబంధన భక్తులైనటువంటి మోషే కూడా అగ్ని చూపించి వాళ్ళ వలన ఏ పాట నేర్పిస్తున్నాడు? అసలు మోషేకి ఎందుకు ఈ సాక్ష్యం అంటే, మోషేకి ఇంతకుముందు ఐగుప్తు దేశం ఏ సాక్ష్యం చెప్పండి? ఏమన్నా అన్నారమ్మా మీరు? మోషేకి ఐగుప్తు దేశంలో ఏ సాక్ష్యం ఉండి దేశాన్ని వదిలిపెట్టి బయటకు వచ్చాడు? నరహంతకుడు అనే సాక్ష్యం ఉంది. అవును కదా అయ్య గారు? నరహంతకుడు ఆ రోజున ఇద్దరు వ్యక్తులతో అనుకుంటా ఉన్నారు. గుర్తుందా మీకండి? నిర్గమకాండలో ఇద్దరు వ్యక్తులతో అనుకుంటా కూర్చొని ఉన్నారు. ఎవరు? ఐగుప్తీలో ఒకడు వచ్చేసి ఇశ్రాయేలును కొడతా ఉన్నాడు. కొడతా ఉంటే మోషే గారు వచ్చి చూసేసి ఎవడు ఏం చేసింది తెలుసా? ఒకే ఒక గుద్దు దెబ్బ చచ్చి ఊరుకున్నాడు. గుద్దు నెత్తురుగా ఎక్కించాడు. ఎవరు? ఐగుప్తీయుడు. మోషే మామూలు పాస్టర్ గారు కదండి, ఒకే గుద్దు చంపి ఇసుకలో కప్పి పెట్టేశాడు అంతే. కప్పెట్టి ఎవరు చూడాల తెలిపాడండి. ఈ కొన్ని రోజులు అయిన తర్వాత ఇస్రాయేల్ అనుకుంటా ఉన్నారు, ఇద్దరు అన్నదమ్ములు అనుకుంటారు. మోషే వచ్చి ఒరే ఆడు మిమ్మల్ని అన్నాడంటే అర్థం ఉంది, మీరు అనుకుని చేస్తారు ఎందుకు మీకు అని చెప్పేసి అంటే, ఆ ఇద్దరు అనుకోవడం ఆపి, ఒరే మోషే యాడ్ నుంచి వచ్చావు నువ్వు? మా మీద పక్కన చెట్టుకు వచ్చావు నువ్వు, గుర్తులేవో? ఎవరు? మీకు అర్థమైన మ్యాటర్ ఏంటో? మా మీద పెద్ద సైడ్కి వచ్చాడు. ఇప్పుడు అన్నయ్య అట్టయితే పర్లా, ఆ ఐగుప్తీయుడు చంపినట్టుగా మమ్మల్ని కూడా చంపుతాం అనుకున్నావా అని అన్నాడండి. ఈ దెబ్బకి మోషేకి అర్థమైపోయి, నాయుడు మన గురించి అందరూ తెలిసిపోయినట్టుంది అనుకుని ఎవరి అక్కడి నుంచి ఐగుప్తుని వదిలిపెట్టి మిథ్యాను అరణ్యానికి వచ్చేసాడు. ఇప్పుడు చెప్పండి, ఐగుప్తు దేశంలో మోషే గారికి ఏ సాక్ష్యం ఉందండి? నరహంతకుడే సాక్ష్యం ఉంది. ఏ సాక్ష్యాన్ని కోల్పోయి